SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. తిరుపతి జిల్లా పిఎన్ కండ్రిక మండలంలోని కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాకెట్ నమూనాతో పాటు పలు ప్రయోగాలు తయారు చేశారు. పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు లక్ష్మయ్య, ప్రసాద్ల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యువశ్రీ మురళి, స్వేష్ బాబు, నాదెండ్ల మురళి, వేణుగోపాల్, దాసు, దేవేంద్ర, జగన్నాథం, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ బుచ్చినాయుడు కండ్రిక మండల రిపోర్టర్ బి రామచంద్రయ్య. Studying 7th class in ZPHS Kallivettu. Today we are celebrating National Science Day. I am studying 5th class in ZPHS Kallivettu. Today is celebrated National Science Day. Thank you. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లివెట్టులో పిల్లల చేత ఉపాధ్యాయుల చేత తయారు చేయబడినటువంటి అనేక నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ గాలిమర ప్రయోగం కూడా చాలా ఆకట్టుకుంటుంది. గాలిమరల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గాలి వీచినప్పుడు గాలిమరలు తిరగడం వల్ల మనం పిండి మిల్లులు ఆడించవచ్చు, కరెంటుని జనరేట్ చేయొచ్చు, అలాగే నీటిని తోడవచ్చు బావుల నుంచి. రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు ఎందుకంటే మనం గాలి వీసినప్పుడు ఇది చాలా సాంప్రదాయేతరమైనటువంటి ఇంధన వనరుగా ఉపయోగించుకోవచ్చు. గాలి వీసినప్పుడు గాలిమరలు తిరుగుతాయి. దానివల్ల కనెక్ట్ అయినటువంటి కవాటాలు తెరుచుకోవడం, వాటి ద్వారా గొట్టాల ద్వారా పొలాలకు నీళ్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఇది రైతులకు చాలా సౌకర్యవంతంగాను ఉపయోగకరంగాను ఉంటుంది. మరి ఈ ప్రయోగంలో పాల్పంచుకున్నటువంటి పిల్లలు ఇషాంత్ కుమార్, సుశాంత్ కుమార్, ధనుష్, చందు, మరి వాళ్ళకు సహకారం అందించినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూపేష్ సార్ గారికి, వారికి నేను గైడ్గా వ్యవహరించాను. నా పేరు జగన్నాథం, నేను ఇంగ్లీష్ టీచర్. తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మరియు మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఈరోజు ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ స్థాయిలో జరిగేటువంటి సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో కూడా అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ రాకెట్ మోడల్ కూడా చేయడం జరిగింది. ఈ రాకెట్ మోడల్ చేయడం ద్వారా పిల్లల్లో ఉన్న ఆసక్తిని, వారి యొక్క సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి దాంట్లో ఉపయోగపడాలని మేము భావిస్తున్నాం. అలాగే అసలు సైన్స్ అంటే ఒక నిరంతర ప్రక్రియ. అంటే జీవితంలో మన జీవితంలో జరిగేటటువంటి ఉదయం నిద్రలేసినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు జరిగేటటువంటి సంఘటనలే సైన్స్ అంటారు. సైన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పిల్లలు ముఖ్యంగా ఈ సైన్స్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే
పిల్లల్లో ఉండే సామర్థ్యాలను వెలుగు తీయడానికి, వారికి అవగాహన కలిగించడానికి, తద్వారా వాళ్ళు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి, ఒక డాక్టర్ గానో ఇంజనీర్ గానో ఎదగాలని ఆకాంక్షతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా మనం ముఖ్యంగా మనం స్మరించుకోవాల్సింది సర్ సివి రామన్. సర్ సివి రామన్ గారు ఫిబ్రవరి 28వ తేదీ ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం జరిగింది. ఆయన యొక్క స్మరణకి గుర్తుగా ఈ రోజు మనం జాతీయ స్థాయిలో అన్ని పాఠశాలల్లో సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. పిల్లల్లో ఉన్న ఆసక్తిని మరియు వాళ్ళ వెలికి తీయడానికి ఈ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. మరియు సైన్స్ అనేది అది ప్రత్యేకంగా ఏదే ఉండదో మన జీవితంలో జరిగే నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు జరిగే ప్రక్రియతో సైన్సే. కాబట్టి పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తిని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా జరుపుతున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సైన్స్ దినోత్సవం పురస్కరించుకునేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లివెట్టులో హెడ్ మాస్టర్ రూపేష్ కుమార్ సారు ఆదేశాల ప్రకారము పిల్లలు మరియు ఉపాధ్యాయుని బృందం అంతా కూడా సరే ఈ పిఎస్ఎల్వి బ్రాకెట్ నమూనాను విజయవంతంగా తయారు చేయడం అనేది ఈ విజ్ఞాన శాస్త్రంలో ఉండే మెలకువలని రాకెట్ ఎలా పోతుందనేది పిల్లలందరూ కూడా తెలుసుకోవడము జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా సరే పిల్లలందరూ కూడా రకరకాల ఎగ్జిబిట్స్ మరియు ప్రాజెక్ట్స్ ఎక్స్పెరిమెంట్ కూడా చాలా చక్కగా తయారు చేయడం జరిగింది సార్. ఈ ర్యాకెట్ ను కూడా పిల్లలు కూడా కొంతమంది దీనిని చూస్తూ కొంతమంది పిల్లలు కూడా మూమెంట్ వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.